నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఏంటి ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి? ఎప్పటికల్లా మళ్ళా మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉందంటారు? మార్కెట్స్ అయితే ప్రెసెంట్ డౌన్ గానే ఉన్నాయి సార్. అందరికి లాస్ట్ 2 months నుంచి కూడా బాగా డౌన్ అయినాయి. ఈ ఎలక్షన్స్ లో ట్రంప్ వచ్చారు బాగుంటుంది అనుకుంటే ఆ ట్రంప్ రావటం ఇంకా ఇండియన్ మార్కెట్స్ డౌన్ అయినాయి. ఎందుకంటే యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయింది. అలాగే ట్రంప్ గారి మేజర్ పాయింట్ అమెరికా ఫస్ట్ అన్నారు కదా. సో దాంతో ఏమంటే ఇక్కడ ఎమర్జింగ్ మార్కెట్స్లో ఉన్న మనీ అంతా అటు వెళ్తుంది. అది కాకపోయినా జనరల్గా మనకి ఇండియన్ మార్కెట్లో నవంబర్ డిసెంబర్ అనేది జనరల్గా మార్కెట్స్ డౌన్లో ఉంటాయి. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి అనమాట. మళ్ళీ జనవరిలో ఆ టైంలో మళ్ళీ మార్కెట్స్ పుంజుకుంటాయి. కాబట్టి ఇది నార్మల్ ఎఫెక్ట్ అనమాట. ఇది వేరియస్ రీజన్స్ అని చెప్తాం, కానీ జనరల్గా ఒక సంవత్సరంలో చూస్తే నవంబర్ డిసెంబర్లో తగ్గుతుంటాయి మార్కెట్స్. రైట్ రైట్. సో రామచంద్రమూర్తి గారు, లాస్ట్ 2 months నుంచి మార్కెట్లో ఎంత పెద్ద ఎత్తున బ్లడ్ బాత్ జరుగుతుందో చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ వాలటాలిటీ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. కాబట్టి మరి ఇటువంటి టైంలో గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది ఎటువంటి సలహాలు సూచనలు తెలియజేస్తుంది రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇప్పుడున్న ఈ బ్లడ్ బాత్ సినారియోని దృష్టిలో ఉంచుకుని? అవునండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఈ టైంలో ఏంటంటే ఆల్రెడీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ దాకా వచ్చాక ప్యానిక్ అయిపోయి ఫియర్తో ఉన్న పొజిషన్స్ అన్నీ అమ్మేస్తుంటారు. అలా చేయొద్దని చెప్తున్నాం. సో మీరు కనుక టాప్ 500 కంపెనీస్లో కనుక మీ షేర్లు ఉంటే మీరు అసలు ఇంకా కంగారు పడకుండా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఇది టెంపరీ. సో ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అవటం అనేది చాలా కామన్, అలాగే ర్యాలీ రావటం కూడా కామన్. మీరు ఇలాంటి సినారియో కనుక మీరు భయపడుతుంటే కోవిడ్ సిచ్యువేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. 6,000 దాకా వచ్చింది నిఫ్టీ. 24,000 నిఫ్టీ 6,000 నుంచి వెళ్ళింది. కాబట్టి అంత ఫాల్ అయినా కానీ మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నాయి. ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. కాబట్టి మీరేం కంగారు పడద్దు. సో మిస్టేక్ అయితే జరిగిపోయింది, హై రేట్లో కొన్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే క్వాలిటీ స్టాక్స్ కనుక తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి మీ దగ్గర మనీ కనుక ఫ్రీ అమౌంట్ ఉంటే ఒక 3-4 months ఒక 6 months ఇన్వెస్ట్మెంట్కి క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు. భయపడి ప్యానిక్ అవ్వద్దు అనేది మేము గానుగుపాటి ఇన్స్టిట్యూట్ నుంచి క్లియర్గా మెసేజ్ ఇస్తున్నాం సార్ అందరికీ కూడా. తర్వాత ఇంట్రాడే ఆప్షన్ ట్రేడర్స్కి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. మీకు ఆ నాలెడ్జ్ లేకుండా స్కిల్స్ లేకుండా ఉంటే మీరు ఎక్కువ నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నాం. మరి ఇప్పుడు చూస్తున్న ఈ వాలటాలిటీ మార్కెట్ ఏదైతే ఉందో దీన్ని చూస్తుంటే మార్కెట్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదనిపిస్తుంది. సో ఇక్కడ నాలెడ్జ్ ఒకటే సుప్రీం, నాలెడ్జ్ ఒకటే కింగ్. కాబట్టి మరి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మీరు ఎటువంటి నాలెడ్జ్ని మీ స్టూడెంట్స్కి ఇస్తారు? సో నాలెడ్జ్తో మార్కెట్ని ఏ విధంగా గెలవచ్చు అంటారు? అసలు డెఫినెట్గా సార్, ఇది లాస్ట్ ఇయర్ అంటే ఇయర్ స్టార్టింగ్లో మార్కెట్ ర్యాలీ విపరీతంగా ఉంది. ఎవరు ఏది కొన్నా ప్రాఫిట్స్ వచ్చాయి. అలాగే ఉంటుంది ప్రతిరోజు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఐ ఓపెనింగ్ లాగా మీరు తీసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు ఒక డైనమిక్గా ఉంటుంది అనమాట. సో అందుకని మనకి కంప్లీట్గా ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మీకు టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అని 2 ఇస్తాం. టెక్నికల్ అనాలిసిస్లో వచ్చి బేసిక్గా ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. మూవింగ్ యావరేజ్, ఎంఏసిడి, హిస్టోగ్రాము, అలాగే ఎంఏసిడి హిస్టోగ్రాము, తర్వాత స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్స్, వీటన్నిటిని కాంబినేషన్లో చూస్తే కానీ మనం మార్కెట్ ట్రెండ్ అర్థం కాదు. సో ఎప్పుడు కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ అంటే లూజర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే మార్కెట్కి ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు. అంటే మార్కెట్ డైరెక్షన్తో పాటు ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి. సో మార్కెట్ డైరెక్షన్ ఏంటి అనేది యాక్యురేట్గా ఎవరైతే తెలుసుకుంటామో వాళ్ళే సక్సెస్ అవుతాం. అది మనకి తెలియాలంటే మనం ఇంత డెప్త్గా ఈ స్టాక్ మార్కెట్ని టెక్నికల్ అనాలిసిస్లో స్టడీ చేయాలి. సో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. రోజు చార్ట్స్ అవి చూడటం ద్వారా మీకు దీని మీద ఒక క్లియర్ కట్ అవగాహన వస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం టెక్నికల్ అనాలిసిస్తో పాటు ఫండమెంటల్గా అసలు ఇప్పుడు కంపెనీస్ ప్రాఫిట్స్లో ఉన్నాయా, ఎలాంటి ప్రాఫిట్స్లో ఉన్నాయి, వాటి యొక్క P&L స్టేట్మెంట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, అలాగే రేషియోస్ ఏంటి, ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ PE రేషియో ఎలా ఉంది, EPS ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే ఒక కంపెనీ అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే టెక్నికల్గా వాటి యొక్క పర్ఫార్మెన్స్. సో మనం ఎప్పుడు సక్సెస్ అవుతామంటే
ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ అండర్ వాల్యూలో ఉన్నప్పుడు మనం ఎంటర్ అయితే బై చేసుకుంటే మనకి మంచి వాల్యూ వస్తుంది, అసెట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అందరికీ చెప్పేది. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి మార్కెట్లు ఫాలో అవుతున్నప్పుడు మన క్యాపిటల్ ఎలా కాపాడుకోవాలి, అది ముఖ్యం. ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ మీరు అన్నట్టు బ్లడ్ బాత్ అవుతుంది మార్కెట్స్. ఇలాంటి టైంలో మన క్యాపిటల్ ఇరోడ్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి అది మీకు మెయిన్ నేర్పిస్తాం. దాన్ని ఆప్షన్స్లో కానీ లేకపోతే ఫీచర్స్ ఎలా హెడ్జ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ చాలామంది వాళ్ళు డేంజర్ అంటారు, కానీ అవి ప్రాఫిట్ ఇవ్వటానికి మనకి కాదు, ఉన్న అసెట్ని కాపాడుకోవడానికి అవి బెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సో మనం అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకొని మనం గెలవాలి, కానీ ఓన్లీ వన్ సైడే ఉంటే అవ్వట్లేదు. ఇప్పుడు చాలామంది ₹1,00,00,000 ఉంది అకౌంట్లో ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మొత్తం లాస్ అయ్యే బదులు ఆప్షన్స్ బై చేసుకోవటం, పుట్ ఆప్షన్స్ ద్వారా వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది మీకు దీనిలో ట్రైనింగ్లో భాగంగా మీకు ఇస్తాం. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఎంసీఎక్స్, బాండ్స్, అసెట్ క్లాసెస్, టోటల్ 2 months ప్రోగ్రామ్ ఇది. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ 2 months కోర్సు మొత్తం కరికులం అంతా ఇస్తాం. ఇంటర్నేషనల్ స్టడీ మెటీరియల్ ఇస్తాం, నేషనల్ మెటీరియల్ వస్తుంది, రన్నింగ్ నోట్స్ కూడా ఇస్తాం. సో ఇలా మీకు విస్తారంగా మీకు చెప్తాం. రామచంద్రమూర్తి గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఎటువంటి నాలెడ్జ్ ఉంటే, ఎలాంటి స్ట్రాటజిక్ ప్లాన్ ఉంటే మార్కెట్ ఫాల్లో ఉన్నా కూడా మరి మనం సంపాదించుకోవడానికి అవకాశాలు వెతుక్కోవచ్చు అంటారు? మార్కెట్ ఫాల్లో ఏంటంటే సార్, సంపాదించకపోయినా ఒకవేళ సంపాదించుకోకపోతే తెలివితేటలు, ఉన్న ఫండ్ కాపాడుకోవడానికి తెలివితేటలు కావాలి. ఇప్పుడు చాలా కంపెనీలు, ఇప్పుడు హీరో మోటార్ చూసుకుంటే పీక్స్ నుంచి 1000 పాయింట్లు డౌన్ అయిపోయింది. సో అలా ఒక్కొక్క అకౌంట్ చూసుకుంటే హెవీగా లాస్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఉన్న ఫండ్ని కాపాడుకోవడం, క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం సెల్లింగ్ ఫీచర్స్ని సెల్ చేయటం కానీ లేదా పుట్ ఆప్షన్స్ బై చేయటం ద్వారా మనము డౌన్ మార్కెట్లో కూడా సంపాదించవచ్చు. సో ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ రెండు సెగ్రిగేట్ చేసుకుంటే పాల్ మార్కెట్లో ఏమవుతారంటే అందరూ కూడా ఒకటే స్ట్రాటజీకి రావాలి. ఎందుకంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ చేసుకోవాలి. అది మీకు కంప్లీట్గా చెప్తాం అనమాట. రైట్. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మార్కెట్ అనేది ఫాల్లో ఉంది కాబట్టి చాలా మంది కూడా మీలాంటి మార్కెట్ ఎక్స్పర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మీలాంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చే నాలెడ్జ్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి, సో లాస్ట్ 2 months నుంచి మార్కెట్ ఫాల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఒక కొత్త సబ్జెక్టు, ఎటువంటి కొత్త నాలెడ్జ్ని మీరు స్టూడెంట్స్కి షేర్ చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఇందులో మెయిన్ ఏంటంటే సార్, నాలెడ్జ్ ఎంత ఉన్నా ఈ ఫాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఆ రూల్స్ని ఫాలో అవటమే ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో మీరు అన్నట్టు నాలెడ్జ్ చాలా ఉంది, బట్ మెయిన్ చేసేది ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ తెల్లారుజామున 5ంటికి లేవాలి అని స్టూడెంట్కి 100 మంది అది చెప్పించే కన్నా వాళ్ళని 4 రోజులు లేపితే వాళ్ళు లేస్తారు. సో ఇప్పుడు మనం యూట్యూబ్లో బోల్డ్ నాలెడ్జ్ చెప్తున్నారు, అది అంతా ఏమవుతుందంటే వేగంగా వెళ్ళిపోతుంది. మీకేం చేస్తారంటే ఈ 2 months ట్రైనింగ్లో రూల్స్ని ఎలా ఫాలో అవ్వాలి, ఆ రూల్స్ని ఫాలో అయిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎలా పడితే అలా చేసి, ఏ కంపెనీ పడితే అలా ఇన్వెస్ట్ చేసి ట్రెండ్కి అగెనెస్ట్కి వెళ్తాం వల్ల ఫెయిల్ అవుతున్నాం. సో అలా కాకుండా మిమ్మల్ని ఒక ఆర్గనైజ్డ్, ఇక్కడ ఈ మార్కెట్లో 2 రకాల పీపుల్ ఉంటారు, ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్. సో ఆర్గనైజ్డ్ పీపుల్ అంటే ప్రొఫెషనల్స్. వాళ్ళకి ఏంటంటే ఎంత మన దగ్గర మనీ ఉంది, ఎంత కొనాలి, ఎక్కడ కొనాలి, ఎందుకు కొంటున్నాం, ఒకవేళ రిస్క్ అయితే ఏంటి, రివార్డ్ అయితే ఏంటి అనేది అంతా ఒక ప్లాన్డ్గా ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ పీపుల్, అన్ప్రొఫెషనల్స్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏం ఆలోచించకుండా ఎమోషనల్గా ఎక్కువ డెసిషన్స్ తీసుకుంటారు. తద్వారా ఏమవుతారు, ఒక ఫిక్స్ ఏ కంపెనీ కానీ ట్రెండ్ కానీ ఏం క్లారిటీ ఉండదు. సో ఇలా అన్ఆర్గనైజ్డ్ అందరం ఒకప్పుడు ఉంటాం. వీళ్ళని మనం రియలైజ్ అవ్వాలి, ఓకే ఈ మార్కెట్లో ఎలా పడితే అలా చేయకూడదు, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి మనం జనరల్గా మనమంతా టీచర్ దగ్గరికి నేర్చుకుంటాం ప్రతిదీ కూడా. అలా మీకు ఏంటంటే మేము ఒక ఇన్స్టిట్యూట్, మీకు ఒక సపోర్టివ్గా, ఒక మెంటర్షిప్గా ఉంటాం ఫర్ ఎవర్. సో మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న 2 months తర్వాత కూడా మేము మీతో సపోర్ట్గా ఉంటాం. మీరు మాతో ఆఫ్టర్ సర్వీసెస్ మీరు మాతో ఎప్పుడు ఉండొచ్చు. సో మీకు ఒక ప్రొసీజర్ ఏంటి, ఒక డిసిప్లిన్ ఏంటి, సపోజ్ వెల్త్ సంపాదించుకోవాలంటే ఎలా వెళ్ళాలి రూట్, ఆ రూట్ అంతా మీకు చెప్తాం అనమాట. దానిలో వచ్చే మంచి చెడు అంతా మీతో ట్రావెల్ అవుతాం, మేము కూడా సపోర్టివ్గా ఉంటాం. రైట్. ఈ మధ్య ఆప్షన్స్ కి సంబంధించి కూడా ఒక కోర్స్ ఒకటి డిజైన్ చేసి అన్నారు కదా, ఏంటి అసలు ఒకసారి దాని విశేషాలు కూడా చెప్పగలరు? ఎక్కువ మంది ఏంటంటే సార్, ఇప్పుడు మార్కెట్స్ ఫాలో అవుతున్న టైంలో
ఏం జరుగుతుందంటే ఎంత క్యాపిటల్ పెట్టినా సరిపోవట్లేదు. సో అలాంటి వాళ్ళకి మీరన్నట్టు ఇప్పుడు పాల మార్కెట్‌లో కూడా ఎలా సంపాదించుకోవచ్చు అనే పాయింట్‌లో తీసుకుంటే, ఒక తక్కువ అమౌంట్ ఒక 1, 2 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఓన్లీ ఆప్షన్స్ డైరెక్ట్‌గా షూర్ షాట్‌గా ఉన్న ఆప్షన్స్‌ని మేము ఎటు ట్రైనింగ్ ఇచ్చి, అలాగే ఒక 1 మంత్ ప్రాక్టీస్ కోసం అడ్వైజరీ కూడా ఇస్తాము. సో ఇదేంటంటే ఓన్లీ 3000 రూపీసే సింపుల్ చార్జ్ చేస్తున్నాం. సో దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్ని లక్షలు పెట్టినా ఇక్కడ అమౌంట్ రావట్లేదు పాల మార్కెట్‌లో. సో అలాగే ఆల్రెడీ క్యాపిటల్ అంతా బ్లాక్ అయిపోయింది. వాళ్ళందరికీ ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళకి ఇది మీకు ఒక ఆల్టర్‌నేటివ్ ఉంది. సో చాలామంది ఏంటంటే ఆప్షన్స్ లూజ్ అవుతాము అంటారు కానీ, టెక్నికల్‌గా ఒక కరెక్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని ఎంట్రీ అయ్యే వాళ్ళకి ఆప్షన్స్‌లో కూడా డబ్బులున్నాయి. సో అంటే డైలీ ఓకే ఎక్కువ కాకుండా ఒక 1 ఆర్ 2 ట్రేడ్స్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్‌గా షూర్ షాట్‌గా చూసుకుంటే మీకు ఒక మంచి అవకాశం ఉంది. దానికి ట్రైనింగ్ ఇచ్చి మీకు ఒక 1 మంత్ కూడా మేము అడ్వైజరీ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని అందులో కూడా ట్రేడ్ చేస్తే మీకు ఒక రిలీఫ్‌గా ఉంటుంది. కొంత అమౌంట్ మీరు సంపాదించుకోవచ్చు అనే కాన్సెప్ట్‌తో ఇది స్టార్ట్ చేసాం. సో రామచంద్రమూర్తి గారు, నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచెస్కి సంబంధించి ఎలా ప్లాన్ చేశారు? ఆఫ్లైన్ ఎలా ఉండబోతుంది, ఆన్లైన్ ఎలా ఉండబోతుంది అసలు? ఈ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఈ వీక్ స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అయితే దీనిలో ఆన్లైన్ వచ్చి టైమింగ్స్ ఈవినింగ్ 9 to 10 ఉంది. సో ఆన్లైన్ మీకు అందరికీ కూడా జాబ్స్ ఫ్రీ అవుతాయి కాబట్టి ఆఫ్టర్ జాబ్స్ ఈవినింగ్ 9 to 10 ఫ్రీ ఉంది ఆన్లైన్. ఆఫ్లైన్ వచ్చి అంటే ఆఫ్లైన్లో కూడా 2 రకాలు ఉన్నాయి. మా దగ్గర కంప్లీట్గా వచ్చి ఇక్కడ డెడికేటెడ్గా ఉంటాను 1 మంత్ అన్న వాళ్ళకి మార్నింగ్ 10 కానించి ఈవినింగ్ 5 వరకు ఇన్ హౌస్ లాగా మేము ట్రీట్ ఇస్తాం. అలాగే ఆఫ్లైన్ ఇంకా అలా కాదు, మేము కూడా మామూలుగా ఆన్లైన్తో పాటు జాయిన్ అవుతా అంటే మా ఆఫీస్కి వచ్చి 9 to 10 బ్యాచ్లో వెళ్ళొచ్చు అనమాట. సో డెడికేటెడ్ ఆఫ్లైన్ కానీ అకేషనల్ ఆఫ్లైన్ 2 రకాలు ఉంటాయి కదా సార్. సో అంటే ఇక మొత్తం మేము ఈ ఫీల్డ్లోనే సక్సెస్ అవుతాం, టైం ఉందన్న వాళ్ళకి ఆన్లైన్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు మొత్తం ఇన్ హౌస్గా చెప్తాం. 2 months ఇదే కోర్స్ మొత్తం చెప్పి ప్రాక్టీస్ చేయించేస్తాం. సో వాళ్ళకి ఏంటంటే ఇక మీకు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఇక్కడ ఉండి మీరు పర్ఫెక్ట్ అయ్యి మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. రెండో బ్యాచ్ ఏంటంటే మామూలుగా జాబ్ చేసుకుంటూ బయట జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఫిజికల్గా వస్తానన్న వాళ్ళకి సేమ్ టైమింగ్లో మీరు మా ఆఫీస్కి రావచ్చు ఈవినింగ్ టైంలో. ఆ టైమింగ్స్ 8 to 9 కానీ 9 to 10 కానీ ఉంటాయి. సో అలా ప్లాన్ చేసుకోండి. సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒకటే పాయింట్ ఏంటంటే మీరు సక్సెస్ అయ్యేదాకా మేము ఉంటాం. మీకు 2 months కంప్లీట్గా మీతో ట్రావెల్ అయ్యి మంచి చేయడం అంతా చెప్పి మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్గా డెఫినెట్గా చేయగలం. సో ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, ఒకసారి కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత లేదంటే ఒక 1.5 year తర్వాత మాట్లాడడానికి వీలవుతుందా, అప్పుడు మాకైనా సజెషన్స్ ఇస్తారంటూ చాలా మంది అడుగుతారు. కాబట్టి వన్స్ కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అంటే ఎన్ని రోజుల వరకు రామచంద్రమూర్తి గారితో కానీ లేదంటే కానుకపాటి ట్రేడింగ్ అకాడమీతో ట్రావెలింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు అంటారు? ఇలా లిమిట్ ఏం లేదు సార్, ఎనీ టైం మీరు రావచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు సక్సెస్ అయితే మేము సక్సెస్ అవుతాం. ఇప్పుడు మీరు బాగున్నారనుకోండి, మీరు బాగా నేర్చుకున్నారు, బాగా సంపాదిస్తుంటే మీరు ఇంకో 10 మందికి చెప్తారు. సో కాబట్టి మేము ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఎనీ టైం మీరు మా ఆఫీస్కి స్టాఫ్ ఉంటారు, మేము ఎటు ఉంటాం. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. చాలా ఓల్డ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, మాకు మాట్లాడుతూ ఉంటారు, టచ్లో ఉంటారు. అయితే మేము కూడా ఇంకొక యాక్టివిటీ కూడా పెట్టాము. ఎవ్రీ 15 daysకి ఒకసారి ఆల్ ఓల్డ్ స్టూడెంట్స్తో సండే మాట్లాడుతుంటాను నేను. సో డౌట్స్ ఏమైనా ఉన్నా, మార్కెట్ ఎలా ఉంది, మంచి చెడు ఇవన్నీ కూడా ఒక 1 hour పాటు మేము డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక ట్రావెల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఈ మార్కెట్ 1 day 2 day కాదు కదా, ఇది ఇంటర్మీడియట్ లాంటిది కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ గోల్. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు ఎవరిని అడుగుతారు, నన్ను అడుగుతారు కదా. కాబట్టి వీ విల్ బి సపోర్ట్ ఫర్ ఎవర్. కండిషన్ అంటే ఏం లేదు. సో ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ ఎనీ టైమ్ యూ కెన్ టేక్ మై సజెషన్ ఆర్ అవర్ పీపుల్ సజెషన్ అండ్ యూ కెన్ గో హెల్ప్. రైట్. సో గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనగానే ఫస్ట్ అడ్వైజరీ సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి ఏంటి అడ్వైజరీ సర్వీస్ మన దగ్గర ఏ విధంగా ఉంది? అడ్వైజరీ వచ్చే సార్, ఇప్పుడు మీరు ట్రేడర్స్ కానీ లేకపోతే మీ దగ్గర మనీ ఉంది, సో సరైన గైడెన్స్ లేదు, సో ఇప్పుడు నేర్చుకునే ఓపిక లేదు, అలాంటి వాళ్ళకి అడ్వైజరీ సర్వీస్ చాలా బెస్ట్ అనమాట. మీకు ప్రొఫెషనల్గా ఉంటాయి కాబట్టి టెక్నికల్గా ఎంట్రీ పాయింట్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఇవన్నీ తెలుస్తుంటాయి. కాబట్టి మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చేస్తాయి మీకు. సో డైలీ వచ్చి అట్లీస్ట్ 2-3 ఇస్తుంటాం. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇస్తాం, 2 స్టాక్స్ ఇస్తుంటాం, పొజిషనల్ ట్రేడ్. దీనిలో కూడా ఇంట్రాడే కావాలని ఇస్తాం, పొజిషనల్స్ ఇస్తాం, సెల్లింగ్ సైడు, బయింగ్ సైడు. అలా మీకు నాకు ఒక 1 month ఇన్వెస్ట్మెంట్ కావాలేమన్నా అలా స్పెషలైజ్డ్ ఎవరికి ఏది కావాలో అది ఇవ్వగలం. కాబట్టి మీరు ఎలాంటి అడ్వైస్ కావాలన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా మంచి అడ్వైస్ అనేది మీకు దొరుకుతుంది. సో ఇప్పుడు హైదరాబాద్ సిటీలో
ఈ ట్రేడింగ్ కి సంబంధించిన క్లాసెస్ చెప్పేవాళ్ళు, నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవునండి. ఏంటి అసలు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ యొక్క స్పెషాలిటీ ఏంటి? రామచంద్రమూర్తి గారు ఎటువంటి నాలెడ్జ్ షేరింగ్ చేస్తారు? డెఫినెట్‌గా సార్. హైదరాబాద్ మొత్తం మీద తీసుకుంటే హైదరాబాదే కాదా ఏపీ, Hmm. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడ తీసుకున్నా 2 మంత్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ 15 డేస్, 1 మంత్ Yeah. ఇస్తున్నారు. నేను ఒక్కడినే 2 మంత్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడం ఇంపార్టెంట్ కాదు, మీకు రావటం ఇంపార్టెంట్. సో దానికి ఏంటంటే ఒక టైం ఇస్తే కానీ, ప్రాక్టీస్ చేపిస్తే కానీ మీకు అది వర్కౌట్ అవ్వదు. సో అలాగే మా స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు మా తర్వాత వాళ్ళు కూడా మీకు ఒక్కొక్కరికి మీకు ఒక్కొక్క పర్సన్ అసైన్ చేస్తాం పర్సనల్గా. ఓకే. వాళ్ళు మీకు డెడికేటెడ్గా మీకు సపోర్ట్ ఇస్తారు. సో నాతో పాటు నా స్టాఫ్ అందరూ కూడా ఆల్రెడీ నా స్టూడెంట్సే. సో కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు మీతో హ్యాపీగా షేర్ చేస్తారు. రెండోది టెక్నికల్ అనాలిసిస్ అంతా మీకు మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తాం. మీకు ఎనీ డెస్క్లో వచ్చి మీరు ఎక్కడున్నా, ఆన్లైన్లో ఎక్కడున్నా కానీ మా వాళ్ళు ఇన్స్టాల్ చేస్తాం, మేము మాట్లాడుతుంటాం. సో 2 మంత్స్ మీతో ఉంటాం కాబట్టి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 1-2 సార్లు ఈ సబ్జెక్ట్ నలుగుతుంది మీకు. మళ్ళీ ఎవ్రీ వీక్లీ లైవ్ కోచింగ్ ఇస్తాం. వేరే ఎవరెవరు అందరు థియరీ చెప్తారు, నేను లైవ్లో ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ గురువారం, శుక్రవారం లైవ్లో చూపిస్తుంటాను. ట్రేడ్ మీ కళ్ళ ముందు నేను చూపిస్తాను కాబట్టి అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో యాక్యురసీ మనకి తెలుస్తుంది. సో థియరీ విత్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది సార్. అదేవిధంగా ఒకసారి ఫండ్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పగలరు? డెఫినెట్గా సార్. ఇప్పుడు ఫండ్ మేనేజ్మెంట్లో ఒక కొత్త యాక్సెప్ట్ తీసుకొచ్చాము. ఏంటంటే అది ఒక 4 to 5 years మీరు మా దగ్గర ఉంటే ఒక 1 crore, ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ తీసుకొని దాన్ని రొటేషన్ చేసుకుంటూ ఒక 1 crore మనం ఎలా ఒక 5 to 6 yearsలో ఎలా వెళ్ళొచ్చు అంటే మేము ఫండ్ మేనేజ్మెంట్లో ఇవాళ ఇక చూస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఇండియాని చూసాం. లాస్ట్ 5 years బ్యాక్ ఉన్న ఫండ్స్ అన్నీ కూడా ఇవాళ దాదాపు హై లెవెల్ అయినాయి. సో ఎప్పటికప్పుడు మనీ తీసేసే కన్నా ఆ వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి కంపెనీస్లో సెలెక్టివ్గా చేసుకోవడం ద్వారా మనం ఒక 1 crore అసెట్ని గెయిన్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. సో ఇప్పుడు దానికి ఆ రూట్ మ్యాప్ తీసుకొచ్చాం కాబట్టి ఒక 4 years 5 years మీరు మాతో కనుక ట్రావెల్ చేస్తే సో ఒక 1 crore మనం ఒక 10 lakhs 15 lakhs ఇన్వెస్ట్మెంట్కి ఆ రేంజ్కి వెళ్ళొచ్చు అనే దానికి ఒక రూట్ మ్యాప్ ఉంది. అది మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీకు ఎలాగో చెప్తాం. సో మరి ఇప్పుడు మొత్తానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఏదైనా సర్వీసెస్ తీసుకోవాలన్నా లేదంటే ఏదైనా ట్రైనింగ్ క్లాసెస్ తీసుకోవాలన్నా కూడా రామచంద్రమూర్తి గారిని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, అడ్రస్ ఏంటి, వారి కాంటాక్ట్ నెంబర్ ఏంటి కూడా ఒక్కసారి మన ఆడియన్స్ చెప్పగలరు? తప్పకుండా సార్. ఇక్కడ స్క్రోల్ అవుతుంటే మా నెంబర్స్ 9000083855 అలాగే 8008968277 ఈ 2 నెంబర్స్ నా ప్రైమ్ నెంబర్స్. సో ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. ఈ టైంలో ఏంటంటే మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, వర్రీ అయ్యే వాళ్ళందరికీ కూడా మీకు ఒక డెస్టినేషన్ ఉంది, మీకు ఒక అసెట్ ఉంది, ఒక 1 crore మనం సంపాదించగలం ఈ మార్కెట్లో. దానికి పద్ధతి ఏంటి అనేది ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అయితే తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ తీసుకోవచ్చు అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.